శీతాకాలంలో నుంచి వేసవి కాలంలోకి ప్రవేశించాం. ఈ ఏడాది వేసవి ఎలా ఉండబోతుంది? గరిష్ట ఉష్ణోగ్రతలు ఏ మేరకు నమోదయ్యే అవకాశం ఉంది? ఏ జిల్లాల్లో వడగాడ్పుల తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందనే అంశాలను తెలుసుకునేందుకు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తీసుకుందాం. నమస్తే సార్. మొత్తానికి వేసవిలోకి ప్రవేశించాం. ఈ వేసవి ఎలా ఉండబోతుందంటారు? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క మార్చి నుంచి మే వరకు కూడా ఎండ తీవ్రత అనేది క్రమేపీ పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఒక విధంగా చూసుకున్నట్లయితే సూర్యుడు నడినెత్తి మీదకి వచ్చి ఎక్కువ సూర్యరశ్మిని భూమి మీదకి ఎక్కువగా ఈ యొక్క మార్చి నుంచి మే వరకు కూడా ఎక్కువ ఎండ తీవ్రతను కూడా కొనసాగే అవకాశం కూడా కనిపిస్తుంది. దీనివల్ల చూసుకున్నట్లయితే ఉక్కబోత వాతావరణంతో పాటు స్థానికంగా ఉన్నటువంటి వాతావరణ పరిస్థితుల వల్ల అక్కడక్కడ నల్లటి మబ్బుతో పాటు ఉరుములు మెరుపులు ఈదుడుగాలు అనేవి కూడా సర్వసాధారణంగా ఈ యొక్క మార్చ్ నుంచి మే వరకు కూడా ఈ యొక్క సమయంలో మనం చూస్తుంటాము. సో గతంతో పోలిస్తే ఈ యొక్క సంవత్సరం ఎండ తీవ్రత కొంచెం మనకి అధికంగా ఉండే అవకాశాలు కూడా ఎక్కువగా మనకి కనిపిస్తున్నాయని చెప్పొచ్చు. అంటే ఎండ తీవ్రత ఎక్కువగా ఏ జిల్లాలో ఉండే అవకాశం ఉంది? ఏ మేరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందంటారు? ముఖ్యంగా చూసుకున్నట్లయితే గత సంవత్సరం కనుక చూసుకున్నట్లయితే ఫిబ్రవరిలోనే మనకి రికార్డ్ స్థాయిలో ఒక విధంగా 39 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత నమోదయ్యి తర్వాత క్రమేపీ కనుక చూసుకున్నట్లయితే 40 డిగ్రీల వరకు కూడా కొనసాగి పెద్దగా మనకి ఎండ తీవ్రత కనిపించలేనప్పటికీ కూడా ఒక సాధారణ స్థాయిలోనే ఎండ కనిపించింది. ఈ సంవత్సరం గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం కొంచెం భిన్నంగా ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. ఒక విధంగా ఫిబ్రవరి 28 నుంచే మనకి ఎండ తీవ్రత కొనసాగి ఈవెన్ మొదటి వారంలోనే మనకి చూసుకున్నట్లయితే ఉక్కబోత వాతావరణంతో పాటు పగలు కనుక చూసుకున్నట్లయితే ఒక విధంగా ఉత్తర దక్షిణ తెలంగాణ జిల్లాల్లో ఒక విధంగా ఈ యొక్క ఎండ తీవ్రత యొక్క వ్యత్యాసం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే ఉత్తర తెలంగాణ జిల్లాల్లో 39 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత అనేది కొనసాగుతుంటే ఇక దక్షిణ తెలంగాణ జిల్లాలో కనుక చూసుకున్నట్లయితే 33 నుంచి 34 డిగ్రీల వరకు కూడా ఎండ తీవ్రత అనేది కొనసాగుతుంది. క్రమేపీ కూడా ఈ యొక్క ఎండ తీవ్రత పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. గతంతో పోలిస్తే 2 నుంచి 3 డిగ్రీలు అధికంగానే ఉండే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని చెప్తా ఉన్నారు. 2 నుంచి 4 డిగ్రీల మేర ఉష్ణోగ్రత కూడా అధికంగా నమోదయ్యే అవకాశం చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఇటు ఏప్రిల్ కానీ మే మాసాల్లో ఉష్ణోగ్రతలు ఏ మేరకు నమోదయ్యే అవకాశం ఉంది? మీరు ఇప్పటివరకు మీకున్న అంచనాల ప్రకారం వడగాడ్పుల తీవ్రత కూడా ఏ జిల్లాల్లో వీచే అవకాశం ఉందంటారు? ముఖ్యంగా చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంతో పాటు ఇంకా చూసుకున్నట్లయితే తూర్పు మధ్య భారతదేశంలో సాధారణం కంటే కూడా ఈసారి ఇటు వడగాల్పుల తీవ్రత అధికంగా ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. ఒక విధంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క గరిష్ట ఉష్ణోగ్రతలు కూడా ఎక్కువగా మధ్య భారతదేశంలోనూ తూర్పు భారతదేశంలో కూడా ఎక్కువగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. సర్వసాధారణంగా చూసుకున్నట్లయితే ఉత్తర తెలంగాణ జిల్లాల్లోనే మనకి వర్షపాతం అధికంగాను అలాగే చలి తీవ్రత కూడా అధికంగాను ఎండ తీవ్రత కూడా అధికంగానే ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈసారి విభిన్నంగా చూసుకున్నట్లయితే ఇటు ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు మధ్యస్థ ఈవెన్ దక్షిణ తెలంగాణ జిల్లాల్లో కూడా అధికంగానే కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే చూసుకున్నట్లయితే ఇటు భద్రాచలం ఇంకా చూసుకున్నట్లయితే మహబూబ్ నగర్ ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే 39 డిగ్రీల వరకు కూడా ఈరోజు గరిష్టంగా ఉష్ణోగ్రతలు అనేవి నమోదవడం కూడా చూడొచ్చు. సో రానున్న రోజుల్లో ఇంకా ఈ యొక్క గరిష్ట ఉష్ణోగ్రతలు ఇంకా గరిష్టానికి చేరే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఒకవైపు ఉష్ణోగ్రతలు నమోదవుతూనే మరోవైపు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు కదా. ఈ ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు కురిసే సమయంలో పిడుగుపాట్లు కూడా పడుతూ ఉంటాయి. ఈ పిడుగుపాట్లు ఏ సమయంలో పడతాయి, దేని ప్రభావంతో పడతాయి, దీని నుంచి ఎలాంటి రక్షణ పొందాలంటారు? సర్వసాధారణంగా చూసుకున్నట్లయితే ఉదయం సమయంలో మనకి క్రమేపీ సూర్యరశ్మి అనేది భూమిని తాకినప్పుడు క్రమేపీ యొక్క ఎండ తీవ్రత పెరగడం అనేది మనం గమనిస్తుంటాము. సర్వసాధారణంగా 11:30 నుంచి చూసుకున్నట్లయితే 4 వరకు కూడా ఎండ తీవ్రత కొనసాగడం వల్ల ఎప్పుడైతే భూ ఉపరితలం అనేది వేడిం వాతావరణంతో నిండుకుంటుందో ఎక్కడైతే చూసుకున్నట్లయితే స్థానిక వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు ఇటు గాలిలో అధిక మొత్తంలో తేమ చేకూరడం వల్ల కూడా అక్కడక్కడ స్థానికంగా ఏర్పడినటువంటి మబ్బులు కాస్త నల్లటి కుములోనింబస్ మేఘాలుగా ఏర్పడడం వల్ల అక్కడక్కడ మనకి చూసుకున్నట్లయితే ఇటు మబ్బులతో పాటు ఈదుడగాళ్ళు ఉరుములు మెరుపులతో కూడినటువంటి వాతావరణం అనేది ఈ యొక్క మార్చి నుంచి మే వరకు కూడా ఈ యొక్క సమయంలో ఎక్కువగా మనకి కనిపిస్తూ ఉంటుంది. ఈ సమయాల్లో కనుక చూసుకున్నట్లయితే రైతాంగానికి ముఖ్యంగా ఎప్పటికప్పుడు ఎండ తీవ్రతను దృష్ట్యా అలాగే ఈ యొక్క వడగాల్పులతో పాటు ఈదుడుగాళ్ళు అక్కడక్కడ కూడా ఒక్కొక్కసారి తీవ్రమైనటువంటి నల్లటి మబ్బు ఆకాశంలో కమ్ముకున్నప్పుడు వడగండ్ల వానలు కూడా కురిసే అవకాశాలు కూడా కనిపిస్తుంటాయి. ఈ సమయాల్లో మనకి ఎక్కువగా మామిడి తోటలు కానీ ఇంకా చూసుకున్నట్లయితే నవధాన్యాలు పప్పులు ఇట్లాంటి పంటలు పండించే రైతులు ఎక్కువగా ఇబ్బందులు పడుతూ ఉంటారు. సో
సో వారికి ముందస్తుగానే ఇటు మనకి అగ్రికల్చర్ యూనివర్సిటీస్తో అనుసంధానంగా ఈ యొక్క వాతావరణ హెచ్చరికలు వారికి అందచేయడం, అలాగే వాళ్ళు కూడా ఈ ఫీల్డ్లో ఉన్నటువంటి రైతాంగంతో ఎప్పటికప్పుడు అనుసంధానంగా పనిచేయడం వల్ల మనం ఇచ్చేటువంటి వాతావరణ హెచ్చరికలు కూడా రూట్ లెవెల్కి తీసుకువెళ్ళి వాళ్ళని చైతన్యవంతులుగా చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. సర్వసాధారణంగా రైతులు కనుక చూసుకున్నట్లయితే ఈ ఎరువులు కానీ అలాగే మందులు చల్లే సమయం ముఖ్యంగా చూసుకున్నట్లయితే పిచికారీ చేసే సమయంలో ఉదయం ఎక్కువగా 9 నుంచి 10 వరకు కూడా సమయం తీసుకొని ఆ సమయంలోనే ఎక్కువగా ఈ యొక్క ఎరువులు కానీ మందులు కానీ చల్లడం అనేది చేస్తుండాలి. ఎప్పుడైతే ఎండ తీవ్రత పెరుగుతుందో ఆ సమయాల్లో వాళ్ళు ఇట్లాంటి పెస్టిసైడ్స్ కానీ ఈవెన్ పిచికారీ చేసినప్పుడు ఒక విధంగా అవి ఎండకు ఆవిరైపోయే అవకాశం కూడా కనిపిస్తుంది. అలాగే చూసుకున్నట్లయితే ఎప్పుడైతే ఎండ తీవ్రత మనకు అధికంగా ఉంటున్న సమయం ఉంది కాబట్టి క్రమం తప్పకుండా 15 రోజులకి కూడా పంటకు కావాల్సినటువంటి సముదాయంలో వాటర్ అందించడం కూడా చేస్తుండాలి. అట్లా అంతేకాకుండా వారు ధరించే దుస్తులు కూడా శరీరానికి వసులుగా ఉండి కొంచెం తెల్ల రంగు దుస్తులు అనేవి ధరించడం వల్ల ఒక విధంగా ఎండ నుంచి ఉపశమనం పొందడం, అలాగే ఒక విధంగా శారీరకంగా వాళ్ళు పనిచేసే పని ఎక్కువ ఒత్తిడి ఉంటుంది కాబట్టి శారీరకంగా బలహీన పడకుండా ఉండడం అనేది కూడా జరుగుతుంది. అంతేకాకుండా చూసుకున్నట్లయితే ఎక్కువగా ఘన పదార్థాలకు బదులు ద్రవ పదార్థాలు ఎక్కువ తీసుకోవడం వల్ల శరీరం డిహైడ్రేట్ కాకుండా ఉంటుంది. ఇంకా పిల్లలు కానీ పెద్దలు కానీ కూడా ఈ యొక్క ఎండ తీవ్రత ఎక్కువ ఉన్న సమయంలో అవుట్డోర్ యాక్టివిటీస్కి దూరంగా ఉండడం అనేది కూడా చేస్తుండాలి. ఇంకా వలస కార్మికులు కూడా ఈ తగినన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవడం, ఎప్పుడు కూడా శరీరానికి డిహైడ్రేట్ కాకుండా తగిన మోతాదులో మాత్రం మంచినీరు అందించడం అనేది కూడా చేస్తుండడం. ఇంకా ఎక్కడైతే పార్కింగ్ అంటే ఒక విధంగా షాపింగ్ ఏరియాస్ ఈ ప్రదేశాల్లో కనుక చూసుకున్నట్లయితే పిల్లలను కారుల్లో విడిచిపెట్టి ఏసీస్ వేసి వెళ్ళడం వల్ల ఒక విధంగా ఉక్కబోత వాతావరణం క్రియేట్ అయ్యి ప్రాణహాని కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా దృష్ట్యా ప్రజల్ని చైతన్యవంతం చేయడం, చూసుకున్నట్లయితే ఈ యొక్క సీజన్కి తగ్గట్టుగా కూడా వాతావరణ సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఇటు మీడియా ప్రతినిధుల ద్వారా ఇంకా ఆయా అగ్రికల్చర్ ఎన్జిఓస్ ద్వారా కూడా ప్రజల్ని ఆయా కార్యక్రమాల ద్వారా చైతన్యవంతులను చేస్తూ ఉంటుంటాం. ప్రస్తుతానికి రాష్ట్రంలో ఏ మేరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి? ఏ జిల్లాల్లో ఎండ తీవ్రత అధికంగా ఉందంటారు? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు కనుక చూసుకున్నట్లయితే 33 నుంచి 39 డిగ్రీల వరకు కూడా రాష్ట్రంలో కనుక గరిష్ట స్థాయిలో ఉష్ణ తీవ్రత అనేది నమోదవుతున్న గణాంకాలు చూడొచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే గణనీయంగా చూసుకున్నట్లయితే మహబూబ్ నగర్లో 39 డిగ్రీలు, అలాగే ఖమ్మం భద్రాచలంలో కూడా సుమారు 39 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క ఎండ తీవ్రత అనేది కొనసాగుతుంది. ఇంకా నల్గొండ విషయానికి వస్తే కొంచెం గరిష్టంగా 33 డిగ్రీలు అంటే ఒక విధంగా తక్కువ స్థాయిలోనే యొక్క గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నప్పటికీ కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు వచ్చేసరికి పటాన్ చెరు, ఇంకా చూసుకున్నట్లయితే రాజేంద్ర నగర్ ఈ యొక్క జిల్లా యొక్క ప్రదేశాల హైత్ నగర్లో కూడా సుమారు ఇంకా 15 డిగ్రీల నుంచి 18 డిగ్రీల వరకు కూడా కొనసాగుతుంది. సో ఒక విధంగా ఉదయం సమయంలో తేలికపాటి పొగమంచు ఉన్నప్పటికీ కూడా ఎండవేడి వాతావరణం వల్ల క్రమేపీ ఈ వేడిమి వాతావరణం నిండుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా ఉత్తర దక్షిణ యొక్క ఉష్ణ తీవ్రత స్పష్టంగా అయితే వ్యత్యాసం అనేది కనిపిస్తుంది. ఏదైనప్పటికీ ఒక విధంగా రానున్న రోజుల్లో ఎండ తీవ్రత పెరిగే అవకాశాలు కూడా స్పష్టంగా మనకి అయితే కనిపిస్తున్నాయి. ఉక్కపోత కూడా ఎక్కువగా ఉంటుంది. ఉక్కపోత ఎక్కువగా ఉండడానికి గల కారణాలు ఏంటంటారు? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క మార్చి నుంచి మే నెల వచ్చేసరికి భూమి మీద నుంచి సముద్రం వైపు గాలి వీస్తూ ఉంటుంది. కాబట్టి పొడిబారిన గాలి అనేది వస్తుండడం వల్ల ఈ పొడిబారిన వాతావరణంలో మనకు ఉన్నటువంటి మన శరీరంలో ఉన్నటువంటి గాలి తేమను కూడా ఈ గాలి అనేది తీసుకుపోవడం వల్ల ఒక విధంగా శరీరం అంతా డిహైడ్రేట్ అవ్వడం, అలాగే కాకుండా గాలిలో తేమ శాతం తగ్గడం వల్ల ఉక్కబోతకు కారణం అవడం అనేది చూడొచ్చు. ధన్యవాదాలు సార్. ఇది వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు గారు చెప్తుంది. గత ఏడాది కంటే ఈ ఏడాది అధిక ఉష్ణోగ్రతలు నమోదే అవకాశం ఉందని అయితే చెప్తున్నారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలపైన అధిక ఉష్ణోగ్రత ప్రభావం ఉండే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి సూచిస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ రమణ మహేష్తో జ్యోతి కిరణ్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.